నమస్తే, మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. ఎరుకల ప్రతినిధుల సభ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 17/12/2024 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎరుకల ప్రజా ప్రతినిధుల రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి కరపత్రాన్ని ఆవిష్కరించి అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. తదనంతరం కేమసారం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షల మంది ఎరుకల జనాభా కలిగి ఉన్న ఎరుకల ప్రజలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వెనుకకు నెట్టబడుతున్నారు. సమాజంలో ఎరుకల ఆత్మగౌరవం కోసం, ఎరుకల కులస్తుల చైతన్యం కోసం గత 6 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి స్థాపించి ఎరుకల కులస్తులపై జరుగుతున్న అన్యాయాలను, దాడులను అరికట్టడానికి తెలంగాణలో ఉన్న ఎరుకల ప్రజలు ఎప్పుడూ వెన్నంటి ఉండే సంఘం తెలంగాణ ఎరుకల ప్రజా ఈరోజు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి డిసెంబర్ 17వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ప్రతినిధుల సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కరపత్రము ఆవిష్కరించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే బషీర్బాగ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎరుకల ప్రజాప్రతినిధుల సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ప్రతినిధులు దాదాపుగా పెద్ద ఎత్తున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కులస్తులు దాదాపుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఈరోజు రాజకీయ వాటా ఎస్టీలలో కేవలము నాయక్పూడు, గోండు, లంబాడిసే కాదు, ఎరుకల కులస్తులు కూడా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఎరుకల కులస్తుల గురించి ఎలక్షన్ ముందు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాము అని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేర్చేంత వరకు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అలాగే హైదరాబాద్ డిసెంబర్ 17న ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్క ఎరుకల ప్రజా సమితి సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై కుర్రు, జై ఎరుకల. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతిని.